జయప్రకాష్ నారాయణ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నాక్ అక్రెడిటెడ్ యూజీసీ ఆటోనమస్ కాలేజ్ మహబూబ్ నగర్. అతడి జీవితం పాలమూరు జిల్లా చరిత్రలో చెరగని సంతకం. సామాన్యుల హృదయాల్లో సైతం తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న జనహృదయ నేత. బలమైన బీసీ నాయకుడిగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఎమ్మెల్యేగా గెలుపొంది చరిత్ర సృష్టించిన ఆ నాయకుడు మరణించిన ఇప్పటికీ ప్రజల హృదయాల్లో జీవించే ఉన్నాడు. అంతటి చరిత్ర సృష్టించిన నాయకుడు ఎవరనేది తెలుసుకోవాలని ఇంట్రెస్టింగ్ గా ఉందా? అయితే మీకోసం జిఎస్ మీడియా అందిస్తున్న ప్రత్యేక కథనం ఎర్ర సత్యం. ఈ పేరు పాలమూరు జిల్లా ప్రజలకు సుపరిచితం. ఒకప్పుడు సంచలనం. అతడంటే అందరికీ హడల్. పేరులో సత్యం ఉన్నట్టుగానే సత్యం ఎటువైపు ఉంటే అటువైపే నిలిచి న్యాయం చేస్తూ ప్రజాభిమానాన్ని చూరగొన్నాడు. సత్యమన్న కాంపౌండ్ అంటే అప్పట్లో బాధితులకు భరోసానిచ్చే కేంద్రంగా నిలిచింది. ఎంత తుడుంకాన్ అయినా సత్యమన్న ముందు తల వంచాల్సిందే. ఆయన తీర్పుకు కట్టుబడి ఉండాల్సిందే. సామాన్యుడి సైతం తనను ఆశ్రయిస్తే అవతలి వ్యక్తి ఎంత గొప్పోడైనా తన మద్దతు మాత్రం సామాన్యుడి వైపు ఉండేది. అందుకే ఈనాటికి ఆయన ఫోటోలు సామాన్యుల ఇండ్లలో కనిపిస్తాయి. నేను అన్నకు 77 నుంచి అన్న ఫాలోవర్గా ఉన్నా. సత్యమన్న చేసే ప్రతి కార్యక్రమానికి మేము ఆయన వెనుక ఉన్నాము. మేము కంపౌండ్లో ఆయన పేరు ప్రతి వ్యక్తి బలైన వర్గాలు చిన్న గుడిసెల కాడికి వెళ్ళి వచ్చి కూడా ఆయనతోని సహాయం పొందిన వాళ్ళు ఉన్నారు. ఆయన ఒక మహాశక్తి, దాన్ని ఎవరు టచ్ చేయలేరు. కొన్ని దుష్ట శక్తులు కలిసి అతన్ని మట్టు పెట్టడం జరిగింది. ఆయన లేని లోటు ఆయనకేం కాలే కానీ ప్రజలు ఏదైతే ఆయన నమ్ముకున్న వాళ్ళు చాలామంది బాధపడవలసి వచ్చింది. ఇప్పుడు అది వీరశేఖర్ ఆధ్వర్యంలో కొంతవరకు ఫుల్ఫిల్ చేయగలుగుతున్నాడు. మేము కూడా సంతోషపడుతున్నాము. ఆయన కూడా ఆయన అడుగుజాడలోనే నడుస్తున్నాడు. ఈ రోజు చెప్పాలంటే ఆయన ఒక్క రోజు సరిపోదు, చాలా రోజులు పడుతుంది. అన్న ప్రతి వ్యక్తి నాకు ఈ భార్యాభర్తల విషయం కానివ్వండి, ఆస్తి విషయంలో కానివ్వండి, ఏదైనా బిజినెస్ విషయంలో కానివ్వండి, భూముల విషయంలో కానివ్వండి, ప్రతి దాంట్లో ఆయనతోన ఇంటికి వచ్చి తలుపు తట్టి కూర్చుని ఆయన పక్కన కూర్చోబెట్టుకొని పంచాయతీ చేసి చెండు. కంపౌండ్కి వచ్చిన ప్రతి వ్యక్తికి న్యాయం జరిగేది కానీ అన్యాయం జరిగేది కాదు. అన్యాయం ఉన్న వాళ్ళకు సంజాయించి చెప్పి ఇది నీది అన్యాయము, బాగుండదు అని చెప్పి వార్నింగ్ ఇచ్చేవాడు. అంతటానే సరిపెట్టుకొని వాళ్ళు కూడా ఓకే అన్న మీరు చెప్తుండ్రు వింటామని చెప్పి వినేవాళ్ళు. అది ఆ విధంగా ఆయన అంచెలంచెగా ఎదిగిన తర్వాత రాజకీయంగా ఆయన సింగిల్ విండో ప్రెసిడెంట్ అయిన తర్వాత రాజకీయం ఎంట్రీ అయ్యిండు. 82లో సత్యమన్న ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు జాయిన్ అయినాం. మేమందా శేఖర్ అన్నను ఒక ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాము. ఆ తర్వాత ఆయన ఒక నాదెళ్ల భాస్కర్ రావు ఇష్యూలో కూడా గవర్నమెంట్ ఇబ్బందిలో పడితే ఎన్టీ రామారావు జయరాజ్ అన్నను ప్లస్ సత్యమన్నను ఇద్దరిని తీసుకొని ఆయన పక్క పెట్టుకున్నారు. అప్పుడు ఆ రోజుల్లోనే అతనికి మంచి గుర్తింపు ఉండే, ఎన్టీ రామారావు దగ్గర సన్నిహితం ఉండే. ఆ తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన ఎక్కడ ఎదుగుతాడో అనే ఉద్దేశంతోన కొన్ని దుష్టశక్తులు కలిసి ఆయనని మట్టు పెట్టడం జరిగింది. ఆయన ఒక 5 ఏళ్ళ పీరియడ్ ఉంటే మాత్రము చాలామంది బాగుపడేవారు. ఈ రౌడిజం అనేది కూడా మహబూబ్ నగర్లో కనబడకుండా చేసేవాడు. గొప్ప వ్యక్తి ఆయన. ఆయనను మనం తలుచుకున్నట్టు రోజంటూ లేదు. మేము ఎప్పుడు కూడా ఆయన మనసులోనే ఉంటాడు. ఈరోజు కూడా ఆయన పేరు చెప్తే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. మాకు మేము బాధపడవలసి వస్తుంది. అయితే ఈరోజు ఏదైతే సత్యమన్న జడ్చర్ల నియోజకవర్గంకి ఎంత చేసిండు అనేది ప్రజలు ఇప్పటికీ కూడా మర్చిపోరు. వాళ్ళ హృదయాలలో గూడు కట్టుకుని ఉన్నారు. అదే దాంతోన వీరశేఖర్కు కూడా తిరుగులేని గుర్తింపు మెజారిటీ ఇచ్చిండ్రు ప్రజలు. ఈరోజు కూడా ఆయనకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా శేఖర్ అన్న కూడా కంపౌండ్లో ఎవరు వచ్చినా ఏం చేసినా కానీ శేఖర్ అన్నతో కూడా ఆయన ధైర్యంగా కొట్లాడి పని చేపించి తోలేవాడు. ఆ విధంగా మా ఫ్రెండ్షిప్ ఉండేది. కూర్చునబెట్టుకొని తినబెట్టుకొని తోలిచ్చేవాడు. అంత సన్నిహితంగా ఉండేవాడు. ఎవరిని కూడా దూరం పెట్టేవాడు కాడు. అందుకే ఈరోజు కూడా మేము ఆయనని తలుచుకోనంటూ రోజు లేదు.
ఎప్పుడు కూడా 12వ తారీఖు ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు నివాళులు అర్పియాలి అనే ఆలోచనలోనే ఉంటాం మేము. అది మా జ్ఞాపకము. తమ అభిమాన నేతగా ఆదరిస్తూ ప్రతి జయంతి వర్ధంతిని ఘనంగా జరుపుకుంటారు. సత్యమన్న కాంపౌండ్ సమీపంలోని చౌరస్తాకు ఇప్పుడు ఎర్ర సత్యం చౌరస్తాగా నామకరణం చేసి ఆయన జ్ఞాపకాలను పట్టణ ప్రజలు గుర్తుంచుకుంటూనే ఉన్నారు. జయప్రకాష్ నారాయణ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, నాక్ అక్రిడేటెడ్ యూజీసీ అటానమస్ కాలేజ్, మహబూబ్ నగర్. ఇద్దరిది క్యారెక్టర్ ఎటువంటిది, ఈయన అన్యాయమా ఆయన అన్యాయమా, ఇద్దరు ఊర్లో పెద్ద మనుషులది మంచి అన్నీ తెలుసుకొని కరెక్ట్గా ఒక తరాజులాగా న్యాయం అంటే అటువంటి న్యాయం అప్పుడు సత్యమన్న చేస్తుండే. అందుకే దాని నుంచే సత్యమన్నకు అంత పేరు వచ్చింది. సత్యమన్న ఒక తమ్మునిగా, అనుచరుడిగా, సోదరుడిగా అన్ని విధాలు ఆయనకు ఎన్నంటూ రాత్రి పగులు మేమంతా కలిసే ఉంటుంటిమి. ఎవరు కూడా తప్పుడు కొట్లాడము, ఏమైనా డబ్బులు తీసుకోవడము, మేము వానికి పని చేయడం, లేకపోతే ఫస్ట్ వచ్చి మాకు చెప్తే అతనికే న్యాయం చేయడం జరుగుతుంది అనేది మాత్రం తప్పు. ఇరు వర్గాలను ఒకరు దినము 2 రోజులు 3 రోజులు మా దగ్గర భార్యాభర్తలు, అన్నదమ్ములు, బావబామ్మర్దులు మా భార్యను మా చెల్లెను మంచిగా చూసుకుంటలేడని కూడా వచ్చి చెప్తుర్రి. ఒకడైతే ఇక మా చెల్లెని చూస్తలేడు, విడాకులు ఆడి వరకు వస్తే కూడా మేము ఇద్దరిని కూర్చోబెట్టి ఆమె మా చెల్లెలుగా భావించి సత్యమన్న మేము ఆమె గురించి అడిగి ఈయన గురించి అడిగి ఇట్లయితే కాదు, మీరు కలిసి ఉండాలి, బాగుండదు, సీరియస్గా ఉంటుంది ఇది అది అని చెప్పి ఏదో ఒక రకంగా మేము అతన్ని బెదిరించినట్లు కొంచెం ఆడి వరకే తెచ్చి పంచాయతీ చేసి పంపిస్తుండే. ఆమె ఇట్లయితే కాదు అని. అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఎంత చెప్పినా అయినారు. ఒక చిన్న ప్రాబ్లం చెప్తా. ఒక అన్నదమ్ములు 5 మంది అన్నదమ్ములు, ఒక ఉమ్మడి కుటుంబం నడుస్తుంది, రైస్ మిల్ ఉంది, అది ఉంది వాళ్ళకు. అన్నదమ్ములు ఏం చేసారు, 4 కలిసి ఆయనకు పెద్దరికం ఇచ్చిండ్రు. వీళ్ళు వేరే వేరే పనులు చూసుకున్నారు. ఆ రైస్ మిల్లో వచ్చే ఆనందాన్ని వీళ్ళకి చూపకుండా మొత్తం దోసుకొని సొంత మిల్లు దుకాణం అది కట్టుకొని మంచిగా హాయిగా ఉండి వీళ్ళను ఏమి ఇస్తనే లేడు. అరే అట్లా కాదని నెల రోజుల వరకు చెప్పినాం, వినలే. ఓ 2 దెబ్బలు కొడితే మొత్తం లేదన్నా ఇస్తానే ఇచ్చేసిండు. వేరే వాళ్ళు చెప్పారు సజెషన్ జడ్చల్ల బెస్ట్, జడ్చల్ల ఎమ్మెల్యే కావాలి అన్న. ఇప్పుడు ఈ రకంగా 10 మందికి 1000 మందికి 2000 మందికి సహాయపడుతున్నాము. ఒకవేళ ఎమ్మెల్యే అయితే మొత్తం మనము 2-3 జిల్లాలకు మనము సహాయపడతాము, న్యాయం జరుగుతుంది. బీదోళ్ళు అంటే బీదోళ్ళు మంది అనాన్ని ఉంటే బాగుంటుంది, నువ్వు ఎమ్మెల్యేగా ఉంటే బాగుంటుంది. ఎమ్మెల్యే లేదే ఇంతమంది పనులు చేస్తున్నావు, ఇంతమంది పనులు అవుతున్నాయి, నువ్వు ఎమ్మెల్యే అయితే ఇంకా భవిష్యత్తులో చాలామందికి బడుగు బలహీన వర్గాల వాళ్ళకు న్యాయం జరుగుతుంది అని ఒక పెద్దోళ్ళు మీ అటువంటి విలేకరులు వాళ్ళంతా సజెషన్. సత్యమన్నకు 70,000 మెజార్టీ, 70,000 మెజార్టీ. ఎన్టీఆర్ది ఫస్ట్, సెకండ్ సత్యమన్న. దేవుళ్ళ లాంటి మనిషి నా లైఫ్లో ఇప్పటి వరకు నేను మర్చిపోనిది ఒక సత్యమన్నను. నేను ఎప్పుడైనా జ్ఞాపకం వస్తే 1 రోజు 2 రోజులు నిద్రనే పట్టవు. ఆయన ఆలోచనలో ఉంటా. ఆయన చనిపోయినప్పుడైతే నాకు నా బాడీలో ఏంది ఒక 5-6 రోజులు అసలు ఏది పనిచేస్తుంది లేదన్నట్లు ఉండే. తర్వాత నేను కోలుకున్నా, ఒక ధైర్యం తెచ్చుకొని ఇక లైఫ్ను ఇది చేస్తున్నాం. ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కెమెరా పర్సన్ కిరణ్తో శేఖర్ గౌడ్, జిఎస్ మీడియా, మహబూబ్నగర్ జిల్లా. జయప్రకాష్ నారాయణ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, నాక్ అక్రిడేటెడ్ యూజీసీ అటానమస్ కాలేజ్, మహబూబ్ నగర్.